ప్రేమ కోసం ఎవరైనా ఎంత దూరానికైనా వెళ్తారని మనకు తెలుసు. కానీ అదే ప్రేమ ఒక పిచ్చిగా మారి హింసకు దారి తీస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? సరిగ్గా ఇదే పాయింట్ మీద వచ్చిన మైండ్ బ్లోయింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ లవ్ లైస్ బ్లీడింగ్. ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇందులో క్రైమ్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉన్నాయి, అన్నింటికి మించి మనిషిలోని వైల్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక జిమ్ కి మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. అందులోను హీరోయిన్ తన కుటుంబానికి దూరంగా బతుకుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే జిమ్ లో ఏంటంటే వాష్రూమ్ లో సింక్ ఏదో ప్రాబ్లం వస్తే హీరోయిన్ వెళ్ళి రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అదే జిమ్ లో డైసీ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక లెస్బియన్ అనమాట. అందులోను డైసీ కూడా ఒక లెస్బియన్. దాంతో హీరోయిన్ తో కొంచెం ఇంట్రెస్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ కి మాత్రం డైసీ వచ్చి మాట్లాడుతుంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని తను అవాయిడ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ జిమ్ లో పనంతా ముగించేసుకుని ఇంటికి వెళ్తుంది. ఒక్కతే వండుకొని తింటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు జాకీ అని చెప్పేసి ఒక అమ్మాయిని చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయికి ఏంటంటే బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పేసి కోరిక అనమాట. అందులో దానికి కొంచెం డబ్బులు అవుతాయి, జిమ్ కి వెళ్ళాలి. దాంతో తనకేంటంటే ఉద్యోగం లేదని చెప్పేసి జేజే అని ఒక అతనితో రిలేషన్ లో ఉంటుంది. అందులో అతనితో రిలేషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే జేజే వాళ్ళ మామయ్యకి ఏంటంటే గన్నులు ఎలా కాల్చాలని చెప్పేసి నేర్పించే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుందన్నమాట. అందులో నీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి జేజే గారు చెప్తాడు. దాంతో జాకీ కూడా సరే అని చెప్పేసి వాడితో రిలేషన్ లో ఉంటుంది. అంతేకాకుండా వాడు కూడా నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఒక అక్క ఉంటుందన్నమాట. ఆవిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క భర్త ఏంటంటే వాడు బాగా సైకో అనమాట. తన భార్యని కొడుతూనే ఉంటాడు. ఆ రోజు కూడా తన భార్యని కొట్టాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క భర్త ఎవరో కాదు, ఆ జేజే గాడే. కట్ చేస్తే మరుసటి రోజు జాకీ ఏం చేస్తుందంటే జేజేతో కలిసి ఆ గన్ను ఫైరింగ్ నేర్పించే సెంటర్ కి వెళ్తుంది అనమాట. అందులోను ఆ జేజే గాడి మామయ్యే ఆ సెంటర్ ఓనరు. అంటే ఆయన ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ తర్వాత హీరోయిన్ మాట్లాడుకోక చాలా రోజులు అవుతుంది. ఆ తర్వాత జాకీని జేజే గాడి తీసుకెళ్లి మామయ్య ఈ అమ్మాయికి బాడీ బిల్డర్ అవ్వాలని కోరికగా ఉంది, అందులోని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటాడు, జాబ్ ఇస్తాడు. దాంతో జాకీ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ సాయంత్రం జిమ్ లో జాయిన్ అయిపోతుంది అనమాట. ఆ జిమ్ ఏదో కాదు, హీరోయిన్ మేనేజర్ గా ఉన్న జిమ్ అనమాట. ఆ జిమ్ లోకి వెళ్లి జాకీ ఎక్సర్సైజ్ చేస్తుంటే హీరోయిన్ తనని చూసి షాక్ అయిపోతుంది అనమాట. ఈ అమ్మాయి ఎవరు బలి ఉందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్నతో మాట్లాడటం మానేసింది. దాంతో పోలీస్ ఏమంటాడంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పేసి అంటంతో నాకు ఇష్టం లేదండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పోలీస్ ఆయన ఏమంటాడంటే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ కూతురు కదా, అందుకని తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత జిమ్ లో మెల్లగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అందులోనూ అదే సమయంలో జాకీ ఏంటంటే హీరోయిన్ చూస్తుంది. బేసికల్ గా హీరోయిన్ జాకీని చూసిన తర్వాత ఎలాగైతే తను ఎంతగా నచ్చేసిందో అదే విధంగా జాకీ కూడా హీరోయిన్ బాగా నచ్చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా జిమ్ క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. సో ఒకరికొకరు పరిచయం అవుతారనమాట. జాకీ ఏమంటుందంటే సిగరెట్ ఇస్తావా అని చెప్పేసి అంటుందో హీరోయిన్ కూడా సిగరెట్ ఇస్తుంది. అదే సమయంలో ఆ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసే ఒక అతను ఏంటంటే జాకీ దగ్గరకు వచ్చేసి వస్తావా అని చెప్పేసి తనతో కొంచెం రూట్ గా బిహేవ్ చేస్తాడనమాట. దాంతో జాకీ కోపం వచ్చేసి ఒకడు గుద్దుతుంది. దాంతో వాడు ఊరుకుంటాడా, వాడు కూడా జాకీని కొడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ గొడవ ఆపేస్తుంది. అందులోను జాకీని లోపల తీసుకెళ్లి తనకి ఐస్ ప్యాక్ ఇస్తుంది అనమాట. మొహం మీద గాయం అవుతుంది. అందులోను హీరోయిన్ జాకీని అడుగుతుంది అనమాట, ఎవరు నువ్వు, ఎక్కడ ఉంటావు అని చెప్పి అంటే నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉంటున్నాను, అందులో నాకు బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పి కోరిక, నెక్స్ట్ మంత్ కొంచెం కాంపిటీషన్స్ ఉన్నాయి, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి, అందుకని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను, ఇలా జిమ్ కి వచ్చానని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే ఇదిగో స్టెరాయిడ్స్ తీసుకో అని చెప్పేసి అంటుంది. దాంతో జాకీ షాక్ అయిపోతుంది, నా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను అడిగాను నిన్ను, తీసుకో నీకోసం అని చెప్పేసి అంటంతో జాకీ కూడా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తను తీసుకుంటుంది. ఇంకేముంది, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. అందులోను ఇద్దరు లెస్బియన్స్ అనమాట. ఇంకేముంది, హీరోయిన్ జాకీని ఇంటికి తీసుకెళ్తుంది. ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే జాకీ హీరోయిన్ చెప్తుంది అనమాట తను ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుందో. అది విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు అక్కడ పని చేస్తున్నావా, ఆయన మా నాన్న అని చెప్పి అంటంతో జాకీ ఎంతగానో ఆనందపడుతుంది. మరి నువ్వు మీ నాన్న దగ్గర ఉండట్లేదు ఏంటని చెప్పి అంటే నాకు ఆయనకి పడదులే అని చెప్పేసి అంటుంది. మరి మీ అమ్మ ఎక్కడ అని చెప్పంటే మా అమ్మ నేను చిన్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మళ్ళీ తను తిరిగి రాలేదని చెప్పేసి అంటంతో జాకీ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఇంకా రోజుకి జిమ్ కి వెళ్ళటం, జాకీ ఏమో ప్రాక్టీస్ చేయటం, హీరోయిన్ కి ఏమో బాగా నచ్చేయటం, మరీ ముఖ్యంగా స్టెరాయిడ్స్ ఏమో తనకి ఇవ్వటం, అది తీసుకొని తను ఎంతగానో కష్టపడటం, ఇంకా ముఖ్యంగా 23వ
23వ తారీఖున లాస్ వేగాస్ లో కాంపిటీషన్స్ ఉంటాయి అనమాట. దానికి వెళ్ళాలని చెప్పేసి జాకీ విపరీతంగా కష్టపడుతూ ఉంటుంది. అందులోనూ వీళ్ళిద్దరు జిమ్ లో ఏంటంటే ఒకరినొకరు చూసుకోవటం, నవ్వుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అదే జిమ్ లో ఉన్న డైసీ మాత్రం చూసి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే డైసీకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. కానీ హీరోయిన్ మాత్రం జాకీతో క్లోజ్ గా ఉంటే డైసీకి విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే డిన్నర్ కి రమ్మంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే జాకీని తీసుకుని వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అక్కతో పాటు తన హస్బెండ్ కూడా అక్కడ ఉంటాడు. కానీ జాకీకి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క హస్బెండ్ తెలుసు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా ఈ విషయం చెప్పదన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే తన భర్త కొంచెం సర్వ్ చేసే ప్రాసెస్ లో ఫుడ్ కొంచెం కింద పడేస్తుంది అనమాట. దాంతో వాడేమో సైకోగడు కదా, తను భయంకరంగా బూతులు తిడుతూ ఉంటాడు తనని. అదే సమయంలో హీరోయిన్ కోపం వచ్చేసి మనోడిని పక్కకి తీసుకెళ్లి చూడు, నువ్వు మా అక్కను మాత్రం అందరి ముందు తిడితే బాగోదని చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తుంది అనమాట. దాంతో జీజీ గాడు ఏమంటాడంటే నీ పక్కనున్న అమ్మాయి ఎవరు తెలుసా నీకని చెప్పి అంటంతో అవును జాకీ అని చెప్పేసి అంటాడు. అంత సీన్ లేదమ్మా, ఒక వారం క్రితం అది నాతో రిలేషన్ లో ఉంది, అది కూడా మీ నాన్న దగ్గర పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పేసి అక్కడ నుంచి మనోడు వెళ్ళిపోతాడనమాట. ఇది విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత అంతా అయిపోయి కారులో వెళ్ళేటప్పుడు హీరోయిన్ జాకీని అడుగుతుంది, ఆ జేజీ గారు నీకు తెలుసా అని చెప్పేసి. దాంతో అప్పుడు జాకీ చెప్తుంది అనమాట, అవును తెలుసు, పార్ట్ టైం జాబ్ కోసం అలా చేశారని చెప్పేసి అంటంతో నువ్వు నాతో చెప్పలేదు ఏంటని చెప్పేసి అంటుంది. కానీ జాకీ ఏమంటుందంటే వాడు మీ బావ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది, ఇంతకు ముందు నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం ఏర్పడుతుంది. అందులోనూ నువ్వు లెస్బియన్ కదా అని చెప్పేసి అంటంతో ఏదో నా అవసరం కోసం అలా చేశానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత గొడవ పెట్టేసుకొని జాకీ ఏంటంటే నీతో నేను ఉండలేనని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ ఉండు కదా హీరోయిన్ తెలిసిన అతను అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట. ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వచ్చి కారు ఎక్కు, ఆ తర్వాత అన్ని మనోడికి చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి అంటంతో జాకీ కూడా సరే అని చెప్పేసి కారు ఎక్కుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. బట్ వెళ్ళిన వెంటనే హీరోయిన్ జాకీకి సారీ చెప్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి అందరూ ఉన్నారు, తనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే అందరూ హెల్ప్ చేస్తారు, పాపం జాకీకి ఎవరు లేరు కదా, అందుకనే జేజీ దగ్గర అలా చేసిందని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత హీరోయిన్ పరిగెట్టుకుంటూ హాస్పిటల్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆ జేజే గాడు హీరోయిన్ వాళ్ళ అక్కని అతి దారుణంగా కొడతాడనమాట. ఎందుకంటే హీరోయిన్ వార్నింగ్ ఇచ్చింది కదా, ఆ కోపం మొత్తం తన అక్క మీద చూపిస్తాడు. అందుకనే తన హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అందులోను జేజే గాడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క మొహాన్ని అతి భయంకరంగా కొడతాడనమాట. దాంతో ఒక పక్క మొత్తం వాచిపోయి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. ఆ జేజే గారిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తాను కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత జాకీకి ఏంటంటే పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా తానేం చేస్తుందంటే జాకీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పట్టుకొని వాడిని పిచ్చ కొట్టురు కొడుతుంది. హీరోయిన్ వాళ్ళ అక్క మొహాన్ని వాడు ఎలాగైతే చేశాడో అలాగే చేయాలని చెప్పేసి తన మొహం మీద భయంకరంగా కొడుతుంది. కానీ అనుకోకుండా ఆ జేజే గాడు చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అక్క దగ్గర అలా పడుకుండిపోతుంది అనమాట. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు వెళ్ళమ్మ ఇంట్లో రెస్ట్ తీసుకుని నేను చూసుకుంటాను అక్కనని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టాక్సీలో బయలుదేరి ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా జేజే వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ అక్క ఇంటి దగ్గర జాకీ కారు చూస్తుంది అనమాట. ఇదేంటి ఎక్కడుంది కారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల జేజే చనిపోయి ఉంటాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. బాత్రూమ్ లో సౌండ్ వస్తుంటుంది. ఏంటని చెప్పేసి బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తే జాకీ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏమైందని చెప్పి అంటంతో జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా కాదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. ఒక పోలీస్ వచ్చి విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, అతనికి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. కానీ మళ్ళీ ఎందుకులే కాంప్లికేట్ చేయడం అని చెప్పేసి డెడ్ బాడీని పటలో చుట్టేసి ఆ జేజే గార్డ్ కారులోని వాడి శవాన్ని వేసేసి ముందేమో హీరోయిన్ వెళ్తూ ఉంటుంది, వెనకేమో జాకీ వెళ్తూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు భయంగా వెళ్తూనే ఉంటారు. అందులోని వెళ్లే దారిలో పోలీస్ కార్లు ఉంటాయి. వాళ్ళు గనక కార్ ఆపి చెక్ చేస్తే వీళ్ళ బండారం బయటపడిపోతుందని చెప్పేసి వణికిపోతూ ఉంటారు. కరెక్ట్ గా ఓ సిగ్నల్ పడుతుంది. దాంతో ఇద్దరు కార్లు అక్కడ ఆగిపోతాయి. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి డైసీ వస్తుందన్నమాట. ఏంటి ఒక్కదాన్ని వెళ్తున్నావు, నువ్వు జాకీ బాగా తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. నేను నీతో రావచ్చు అని చెప్పేసి అంటంతో లేదు నేను ఒక చిన్న పని మీద వెళ్తున్నానని చెప్పేసి అంటంతో డైసీ కూడా సరే అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ భయపడిపోతుంటుంది అనమాట. ఎక్కడ తాను కారులోకి వచ్చేస్తుందో ఆ తర్వాత వీళ్ళ బండారు బయటపడిపోతుందో అని చెప్పేసి. ఆ తర్వాత సిగ్నల్ పడుతుంది. ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే డైసీ మాత్రం హీరోయిన్ ని ఆ తర్వాత జాకీని చూస్తుంది. ఎందుకంటే ఇద్దరు వేరు కారులో ఉన్నారు కదా, అదేంటి ఒకే కారులో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి తనకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద లోయ దగ్గరికి వెళ్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఇంతకు ముందు తనకు ఉద్యోగంలో కాంపిటేటర్ గా ఉన్న ఒక అతన్ని చంపేసి ఇక్కడే పడేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఎవ్వరు తనని కనిపెట్టలేకపోయారు. దాంతో హీరోయిన్ కూడా ఈ జేజే గాడి శవాన్ని కూడా ఇక్కడే పడేస్తే ఎవరికి అనుమానం రాదని చెప్పేసి వాడి కారుకి నిప్పంటిచ్చేసి లోయలోకి నెట్టేస్తుంది. దాంతో అది కింద పడిపోయి తగలబడిపోతూ ఉంటుంది. బాగా పొగొస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ జాకీ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత జాకీని ఏమంటుందంటే హీరోయిన్ నువ్వు నా రూమ్ కి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉండు, నేను రూమ్ మొత్తం క్లీన్ చేస్తా అని చెప్పేసి అంటంతో జాకీ ఏమంటుందంటే నాకు కాంపిటీషన్ ఉంది 23వ తారీఖున రేపే కదా అని
చెప్పేసి అంటంతో నువ్వు కూడా వస్తా అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసి అంటంతో ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఎలా వస్తాను నన్ను అర్థం చేసుకో, ముందు నువ్వు నా రూమ్ కి వెళ్ళు, ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తా అని చెప్పేసి జాకీని రూమ్ పంపించి హీరోయిన్ ఆ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఎక్కడ జాకీ ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుందని చెప్పేసి తన రూమ్ కి తాళం వేసి వచ్చి మరి క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ జాకీ ఉండదు. తానేంటంటే మళ్ళీ వస్తానని చెప్పేసి రాసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఇదిలో ఉంటే మరోవైపు జాకీ ఏం చేస్తుందంటే మరుసటి రోజు తనకి కాంపిటీషన్ ఉంది కదా, అందుకని జిమ్ కి వెళ్ళి భయంకరంగా ఎక్సర్సైజ్ చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది. దాంతో హీరోయిన్ వచ్చిన తర్వాత కోపడుతుంది అనమాట. నేను బయటికి వెళ్దాం చెప్పాను కదా, ఎందుకంటే మన శవాన్ని అక్కడ పడేసాము, పోలీసులకు అనుమానం రాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఉండాలని చెప్పేసి హీరోయిన్ జాకీని భయంకరంగా తిడుతుంది. దాంతో జాకీ ఏమంటుందంటే నేను వాడిని చంపింది నా కోసం కాదు నీ కోసమే, అందులో నాకు నా కాంపిటీషన్ ముఖ్యం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ లోయలో ఏంటంటే పొగొస్తుందని చెప్పేసి పోలీసులు అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే కారు ఉంటుంది అనమాట. దాన్ని బయటకు తీసి చూస్తే అందులో శవం ఉంటుంది. ఆ కారు ఎవరిదో కాదు జేజేదనమాట. అందులోని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే జేజే శవం ఏమో అనుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని పిలిచి సార్ మీ అల్లుడు కారు లోయలో కనిపించిందండి, అందులో ఒక డెడ్ బాడీ కూడా ఉంది, ఒకవేళ అది జేజేదేమో అని చెప్పేసి నాకు డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ లోయ తనకు తప్ప తన కూతురుకు తప్ప ఎవరికీ తెలీదు. అందులోను ఒకవేళ ఇదంతా తన కూతురే చేసిందేమో అని చెప్పేసి డైరెక్ట్ గా కూతురు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. చూడమ్మా లోయలో జేజే కారు పడిపోయిందంటే నీకు తెలుసా అని చెప్పేసి హీరోయిన్ మాత్రం ఏమో నాన్న నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ అక్కకి చెప్తారనమాట, ఇలా మీ హస్బెండ్ కారు అనుకోకుండా లోయలో పడిపోయింది, బాగా తాగున్నాడు అనుకుంటా, ఆ లోయలో చనిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జాకీని చూపిస్తారనమాట. తాను కాంపిటీషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొంచెం డోస్ తీసుకుంటుంది అనమాట. దాంతో తాను కూడా వెళ్ళి అందరితో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. కానీ అందరూ ఏంటంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఫోటోస్ దిగమని చెప్పి ఫోజులు ఇమ్మంటారు. వెంటనే జాకీ కూడా వస్తుంది. కానీ తనకి ఏంటంటే హాలూసినేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ కనిపిస్తుంది, నువ్వు గెలవలేవు కాంపిటీషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనే సడన్ గా జేజే గాడి శవం తనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తానే చంపేసింది కదా. సడన్ గా తనకి వామిటింగ్స్ అవుతాయి. అది కూడా స్టేజ్ మీద వామిటింగ్ చేసుకుంటుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారనమాట. రాత్రి ఏదో చెత్త తింది అని చెప్పేసి. అంతేకాకుండా స్టేజ్ పక్క నుండి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కామెంట్ చేస్తుంటే వాళ్ళ మొహాలు తనకి విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తాను కొంచెం ఎక్కువ డోస్ తీసుకుందనమాట. ఈ కోపంలో జాకీ వచ్చేసి వాళ్ళని పిచ్చ కొట్టు కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారంటే జాకీని అరెస్ట్ చేస్తారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా డైసీ తన ఇంటికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఏంటి మీ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కదా అని చెప్పేసి అంటంతో అవును చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. దాంతో డైసీ ఏమంటుందంటే తను చనిపోయే ముందు కారు నువ్వేగా తోలిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. తనకి నిజం తెలిసిపోయిందని చెప్పేసి. కానీ డైసీ ఏమంటుందంటే ఈ విషయం నేను ఎవరికి చెప్పను, మన ఇద్దరు హ్యాపీ కలిసి ఉందాం అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఇక మీదట నేను దేంతో రిలేషన్ లో ఉండాలి అని చెప్పేసి. ఇక చేసేది ఏం లేక తనతో రిలేషన్ లో ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జాకీని చూపిస్తారు. తనని పోలీసులు పట్టుకెళ్లారు కదా, ఎవరన్నా వచ్చి బెయిలిస్తే మాత్రం వదిలేస్తాం అని చెప్పేసి అంటంతో జాకీ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. దాంతో ఆయన వెంటనే వచ్చేసి జాకీని తీసుకెళ్తాడు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే అమ్మాయి కదా, అందుకని తీసుకెళ్తాడు. అలా తీసుకుని కారులో వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే జాకీని అడుగుతాడు అనమాట. చూడు నేను నా కూతురుని అడిగాను, తను అస్సలు నిజం చెప్పట్లేదు, ఏం జరిగిందో చెప్పని చెప్పంటంతో జాకీ కూడా జరిగింది చెప్తున్నాను అనమాట. జేజేని చంపింది నేనే, మీ కూతురికి ఆ చావుకి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే అక్కడ పడేయాలి అనే ఐడియా మాత్రం నీ కూతురుదని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు అనమాట. సరే మీరేం కంగారు పడకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి తనని డ్రాప్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే చేసేది ఏం లేక ఆ డైసీతో బయటకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాతో క్లోజ్ గా ఉండని చెప్పేసి ఉంటుంది. సోది చెప్తా ఉంటుంది. మామూలుగానే హీరోయిన్ కి డైసీ అంటే నచ్చదు, అందులోనూ ఆ సోది అంటే అసలు నచ్చదు. కాకపోతే ఈ విషయం ఎక్కడ బయట చెప్తుందని చెప్పేసి భయం వేసి ఇష్టం లేకుండా తనతో కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఆ రిలేషన్. ఆ తర్వాత హీరోయిన్ డైసీ కలిసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ సడన్ గా డైసీని ఎవరో కాల్ చేస్తారు. ఎవరో అని చూస్తే కాల్చింది ఎవరో కాదు జాకీ అనమాట. తానేమంటుందంటే చూడు ఒక్క రోజు నేను లేకపోతే వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు, నేను ఇన్ని రోజులు నిజమైన ప్రేమ అనుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం తను చెప్పాలనుకుంటుంది అనమాట ఇదంతా నిజం కాదు అబద్ధం అని చెప్పేసి. కానీ జాకీ మాత్రం అదేం వినిపించుకోకుండా డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి నన్ను మోసం చేసిందండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నానని చెప్పేసి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన హీరోయిన్ కంగారు పడిపోతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కిందకి వెళ్తేనేమో డైసీస్ ఏమో లోపల ఉంటుంది, ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలని చెప్పేసి హీరోయిన్ కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత శవాన్ని పక్కకి తీసి బ్లడ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు పోలీసులు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే శవాన్ని సోఫా వెనకాల దాచేస్తుంది. అందులో ఇద్దరు పోలీసులు వస్తారు. ఒక అతను హీరోయిన్ కి తెలిసిన అతను, ఇంకొక అతను వేరే అతను అనమాట. హీరోయిన్ కి తెలిసిన పోలీసు ఏమంటాడంటే మీ అక్క వాళ్ళ హస్బెండ్ ఇలా చనిపోయాడు కదా నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తెలుసండి మా నాన్నగారు చెప్పారని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన ఏంటంటే రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. హీరోయిన్ కూడా సమాధానం
చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు పక్కన ఉన్న పోలీస్ ఏమో ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కూర్చున్న సోఫా వెనకాల ఆ శవం ఉంది. అందులోనూ అక్కడికి ఒక పిల్లి వచ్చేసి ఆ రక్తాన్ని నాకేస్తూ ఉంటుంది. హీరోయిన్ కి ఏమో భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ దొరికిపోతాను అని చెప్పేసి. ఆ తర్వాత పోలీస్ కూడా సరే అమ్మా ఏదైనా తెలిస్తే మాత్రం నాకు చెప్పని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడనమాట. చూడు జాకీ మొత్తం నాకు చెప్పింది, తానే చంపానని చెప్పి అంటుంది. పోలీసులకి ఈ విషయం చెప్తే తనని అరెస్ట్ చేస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే నాకు జాకీ ముఖ్యం, అందులోను ఆ లోయలో నువ్వు చాలా మందిని చంపావు, కానీ ఒకవేళ నువ్వు జాకీని పోలీసులు పట్టిస్తే ఆ లోయలో నువ్వు ఎవరెవరిని చంపావు అందరి గురించి చెప్తాను పోలీసులకి అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న స్టన్ అయిపోతాడనమాట. నేను నిన్ను కాపాడుదాం అనుకుంటే నువ్వు నా గురించి చెప్తా అంటున్నావేంటి అని చెప్పేసి తన కూతురుని తిడతాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను అక్కడికి వస్తున్నాను మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటుంది. బట్టలు మొత్తం చదువుకుంటా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న పక్కన పోలీసు ఉంటాడనమాట. ఆ పోలీస్ తో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా కూతురు నా మాట ఏంట్లేదయ్యా, వెళ్ళి నా కూతుర్ని చంపే అని చెప్పేసి అంటంతో వింటున్న మనకే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది అనమాట. పోలీస్ ఆఫీసర్ కూడా హీరోయిన్ ని చంపడానికి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే బట్టలు మొత్తం చదివేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో లోపలకు పోలీసు వచ్చేసి హీరోయిన్ ని కాలవబోతాడనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ పోలీసుని పంపించింది వాళ్ళ నాన్న అని చెప్పేసి. వెంటనే ఆ పోలీసుని కొట్టి అందులోనూ తన ఇంట్లో ఉన్న డైసీ సేవని చెత్తకుప్పలో పడేసి అక్కడి నుంచి హీరోయిన్ బయలుదేరి వాళ్ళ అక్కింటికి వస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు అని చెప్పేసి. కానీ అక్కడికి వస్తే వాళ్ళ నాన్న ఉండడు. అందులోనూ వాళ్ళ అక్క ఏమంటుందంటే నా భర్తను చంపింది నువ్వేనని చెప్పేసి అంటుంది. దాంతో అవునక్క నేను బాగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి అంటంతో వాళ్ళ అక్క ఏమంటుందంటే నాకు నా భర్తకి 100 ఉంటాయి, మధ్యలో నువ్వెవరని చెప్పేసి ఏడుస్తుంటుంది. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి చూడండి ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేసి నువ్వు ఇన్ని రోజులు వాడుతూ దెబ్బలు తింటూ ఉన్నావు, మళ్ళీ వాడు ఇప్పుడు నాకు కావాలంటున్నావు, రేపు పొద్దున వాడు కొడితే మళ్ళీ బాధపడతావు, అయినా నీలాంటి దాంతో నాకు మాట్లాడండి అని చెప్పేసి ముందు జాకీ అక్కడని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. అందులో ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తే తన కాళ్ళు చేతులు కట్టి పడేస్తారనమాట. వెంటనే హీరోయిన్ వెళ్ళి ఆ కట్లు ఇప్పేస్తుంది. కాకపోతే జాకీ ఏంటంటే అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. నేను నీ కోసం వస్తే నువ్వు పారిపోతావు ఏంటని చెప్పేసి హీరోయిన్ జాకీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. సడన్ గా జాకీ ఏంటంటే హీరోయిన్ కి గన్ను గురి పెడుతుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అసలు ఏమైంది నీకు అని చెప్పంటే అప్పుడు జాకీ చెప్తుంది అనమాట నేను ఒక్కరోజు కాంపిటీషన్ కి వెళ్తే నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఓసే బుర్ర తక్కువ దానా, ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డైసీ మనల్ని చూసింది కదా, ఆ తర్వాత కాస్త జేజే గడ్ చనిపోయిన విషయం అందరికి తెలిసింది, వెంటనే వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, అందుకనే కావాలని తనతో తిరుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అంటంతో అప్పుడు జాకీకి అర్థమవుతుంది తను ఎంత తప్పుగా ఆలోచించానని చెప్పేసి. ఇంకేం లేదు మనిద్దరం కలిసి బతుకుదాం అని చెప్పేసి హీరోయిన్ జాకీకి ధైర్యం చెప్తుంది. సరే పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్న లోపే సడన్ గా హీరోయిన్ కాళ్ళ మీద ఎవరో గన్తో షూట్ చేస్తారు. అలా షూట్ చేసింది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ నాన్న. దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. అందులోనే హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి ఇదంతా జరగడానికి నువ్వే కారణం అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అంత సీన్ లేదు, నువ్వు చాలా మందిని చంపి అందులో పడేసావు, అందుకే నీకు నేను దూరంగా వెళ్ళిపోయాను, నాకు తెలిసినంత వరకు అమ్మను కూడా నువ్వే చంపేసి ఉంటావు, అక్కడే పడేసి ఉంటావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నేను మీ అమ్మని చంపలేదు, నేను చేసే దారుణాలన్నీ మీ అమ్మకు తెలిసిపోయాయి, అయినా సరే నాకు ఎవడైనా కాంపిటీషన్ వస్తే నేను తట్టుకోలేను, అందుకని చంపేస్తున్నాను, అది తెలుసుకొని మీ అమ్మకి భయం వేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిందే తప్ప నేను చంపలేదు, కాకపోతే నీ వల్ల ఈ విషయం అందరికి తెలిసేలా ఉందని చెప్పేసి హీరోయిన్ పట్టుకొని కొట్టబోతాడనమాట. దాంతో జాకీ ఊరుకుంటుందా, వచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటుంది, మీ నాన్నని చంపే అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా చంపేద్దాం అనుకుంటుంది. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ కార్ సైరన్ వస్తుంది. దాంతో వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ జాకీ ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వెనకాల ఏదో సౌండ్ వస్తుంటుంది అనమాట. అప్పటికే జాకీ నిద్రపోతుంటుంది. ఏంటి అని చూస్తే వెనకాల డైసీ శవం ఉంటుంది అనమాట. ఆ శవాన్ని ఏం చేస్తుందంటే తను రోడ్డు పక్కనే పడేసి పూజ చేస్తూ ఉంటుంది. అందులోను జాకీ మాత్రం ఏమీ తెలియకుండా పాపం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఇంకేముంది, వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా వీళ్ళ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అదే సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.